హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే మస్తు హ్యాపీగా ఉన్నాను అనమాట. ఇంటికైతే వెళ్ళబోతున్నాం. నాకైతే రెక్కలు వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే నేను వచ్చి 20 రోజులు దాటినింది. ఈ పిల్లల్ని చూసుకోలేక చచ్చిపోతున్నాను అనుకోండి. సో ఇంటికైతే ఉగాదికి వెళ్దామని అనుకున్నామనే ఉగాదికి ఇంటికి వెళ్దాం అనే తమ్నెల్లే పెట్టా కదా. వెళ్ళానా లేదా ఎండ్ వరకు చూసేయండి, మీకే తెలిసిపోతుంది. సో ఈరోజు అయితే మార్నింగ్ ఇంటికి వెళ్ళిపోతున్నాం కదా. సో మా చిన్నోడైతే ఎట్లాగో వాడికి ఇష్టమైనది తినిపించేస్తాం. మా పెద్దోడు అస్సలు తినడు, అందుకే వాడికి చపాతీ ఇష్టమనే చపాతీ అయితే చేస్తున్నా అన్నమాట. మా బావ అయితే రన్నింగ్కి వెళ్ళైతే వచ్చేసారు. రాగానే మా చిన్నోడు బాగా ఏడుస్తుండే, ఇక ఎత్తుకొని ఇక ముద్దాడుతున్నాడు అనమాట. సో ఇంటికి వెళ్ళిపోతే మళ్ళీ చాయిస్ రాదని మా బావ అయితే పిల్లల్ని బాగా కొరికేస్తాడు. బాగా ఇష్టం అన్నమాట చిన్నపిల్లలు. ఎప్పుడు అంటూ ఉంటారు, ఇంతనే ఉండి బాగుండే, వీడు పెద్దగా అయిపోతే ఇక కొరకలేను నేను అనేసి అంటూ ఉంటారనమాట. అంతనే ఉండిపోవాలంటే, పెద్దగా అయితే అస్సలు అవ్వద్దంట. అట్లా ఓకే కోరుకుంటాడు మా బావ. కానీ ఆయనకి ఏమైతే పాపం ఎత్తుకుంటాడు కొంతసేపే కదా. నేనే కదా డే అంతా చూసుకునేది, నాకే పెద్ద నరకం వీళ్ళతోని. ఎంత దబ్బున పెద్దగా అయిపోతే అంత మంచిగా అనిపిస్తుంది. మా బావ అయితే వెనకాల మా చిన్నని పడుకోబెడుతున్నాడు ఉయ్యాల. నేనైతే మా చిక్కి బాబుతోని, వాడికంటే ఇప్పుడు చపాతి వద్దంట, ఎగ్గినే కావాలంట. ఎగ్స్ని ఎగ్గి అంటాడనమాట. ఇప్పుడు నాకు చేసి అన్ని ఎదవ నాటకాలన్నీ చేస్తూ ఉంటాడు నా ముందు. ఎందుకంటే నేను వాడి క్యూట్ థింగ్స్కి పడిపోతా అని వాడికి తెలుసు. అందుకనేసి అట్లా క్యూట్ చేసి వాడికి కావాల్సిందంతా చేపించుకుంటాడు నాతోని. ఇప్పుడైతే ఎగ్గి కావాలని వాడు హుషారే వేరేదనమాట. ఇప్పుడైతే వాడు రెడీ అయిపోయిండు. కాకా పెడతాడు అనమాట, కిస్ చేసి ఇంకా లవ్ యూ చెప్పి ఇలాంటివన్నీ చేసి మమ్మీ ఎగ్గి అని ఎప్పుడు నాతోనే ఉంటాడనమాట. మా చిక్కి బాబు అయితే ఈ మధ్యలో బాగా నేర్చుకున్నాడండి. ఎట్లాగో మేమైతే ఎత్తుకోవట్లేం వాడిని అర్థమైపోయింది. చిన్నోడిని ఎత్తుకుంటారు, నన్ను ఎత్తుకోరు కాబట్టి నాది నేను ఒక టూల్ వేసుకొని ఎక్కడ పడితే అక్కడ తిరగాలిగా అన్నట్టు ఎప్పుడు ఒక టూల్ వేసుకొని తిరుగుతూ ఉండు. గేట్ దగ్గర పోయిన టూల్ ఎత్తుకెళ్తాడు, కిచెన్లోకి పోయినా ఆ టూలే దాని మీద ఎక్కుతాడు. వాడికి కావాల్సినవి అన్నీ తీసుకుంటాడు. గేట్ కూడా తీసుకొని బయటికి కూడా వెళ్ళిపోతుండు. పాపం నా కొడుకు బాగా అర్థం చేసుకున్నాడు, వాడు రోజులు అయిపోయినాయి ఎత్తుకునేటి అనేసి. సో ఉగాదికి అయితే ఇంటికి వెళ్తున్నాం అనేసి హుషారైతే నాతో బాగా ఉందన్నమాట. మా డాడీ అయితే గంటకు ఒకసారి ఫోన్ చేసి బయలుదేరిల్లా అని అడుగుతూనే ఉన్నారు. మా బావకైతే వాళ్ళ ఆఫీస్లో అయితే చిన్న పని ఉంది, వెళ్ళి చూసుకొని వచ్చేస్తా, రాగానే వెళ్ళిపోదామన్న అయితే అన్నారన్నమాట. సో ఇక నాకు మార్నింగ్ నుంచి అన్ని పనులే అవుతున్నాయి. ఫాస్ట్గా అన్నీ రెడీ చేసేసుకుని పిల్లల కోసం ఫుడ్ అయితే కంపల్సరీగా మ్యాక్సిమం నేను ఇంట్లోనే చేసుకుంటాను అండి. మా కోసం కూడా ఇంట్లోనే చేస్తాను. బికాస్ పిల్లల్ని తీసుకొని బయట తినేంత టైం ఉండదు మాకు. తిన్నా కూడా ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు. పిల్లలు ఇద్దరు ఏడుస్తూ ఉంటారు, ఒక్కరు ఉడుకుతూ ఉంటారు. అందుకే ఇంట్లోనే ప్రశాంతంగా ఏదో ఒకటి చేసుకొని తిని అయితే వెళ్తామన్నమాట. ఎక్కడికి వెళ్ళినా నేను అట్లనే చేస్తాను. ఫస్ట్ ఫుడ్ ప్రిపేర్ చేస్తాను. ఇక్కడైతే మా పెద్దబాబు బాగా హ్యాపీ అన్నమాట. బాడక ఒక్క ఫోర్క్ స్పూన్ ఇచ్చేస్తే చాలు, ఏ ఫుడ్ అయినా తినేస్తాడు. వాడికి అట్లా అలవాటు అయిపోయింది. నేనైతే బాగా సేఫ్ అయిపోతాను. వాడు అట్లా తినేటప్పుడు నాకు మస్తు హ్యాపీగా అనిపిస్తుంది. బికాజ్ చిన్నకి ఒక్కరికి తినిపించడానికి నాకు అవ్వట్లేదు, మళ్ళీ వీడికి కూడా తినిపించాలంటే చాలా టైం పడుతుంది. అందుకనేసి వాడి తినేస్తే నాకు మస్తు హ్యాపీ అన్నమాట. మొన్న అయితే హెడ్ బాత్ చేసుకున్న ఆయిల్ మా బావతో పెట్టించుకుందామంటే అసలు కుదరట్లేదు. సో నేనే పెట్టుకుంటున్నాను అన్నమాట. కింది వరకు అయితే పెట్టుకుందాం, పైన వరకు అయితే బాగా పెట్టేశాడు అనేసి నేనైతే కింది వరకు అయితే ఆయిల్ అయితే పెట్టేసుకుంటున్నా. ఈ జుట్టేందో కనపడడానికి అందంగా కనిపిస్తుంది, కానీ మెయింటైన్ చేయడానికి నా ధూళి మొత్తం తిరిగిపోతుంది అనమాట. దీనికి ఆయిల్ పెట్టడానికి సగం ఆస్తులు అమ్ముకోవాలి నేను, ఎందుకంటే ఒకటేసారి ఒక్క డబ్బా పడుతుంది మొత్తము. సో ఎట్లనో అట్లయితే పెట్టేస్తున్నాను. ఇక నేనైతే మస్తు హ్యాపీగా ఉన్నాను అనమాట, చెప్పలేను. ఇంటికైతే వెళ్ళిపోతున్నాము, నా హ్యాపీనెస్సే వేరే. ఇంటికి వెళ్తే నా ఇద్దరు పిల్లల్ని మమ్మీ వాళ్ళు చూసుకుంటారు, నేనైతే హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు అనేసి ఫిక్స్ అయిపోయినాను అనమాట. కానీ అసలు వెళ్ళినామా లేదా అనేది మీరే చూసేయండి. ఇక్కడైతే మా పెద్ద బాబు అయితే ఆడుకుంటున్నాడు, మా చిన్నోడైతే పడుకున్నాడు. మార్నింగే కదండి చపాతీలు అయితే అయిపోయినాయి. మా పెద్దోడు అయితే తినేసిండు. సో మా చిన్నోడు లేవగానే వాడినైతే బాగా ముద్దు చేయాలన్నమాట, లేకపోతే ఏడ్చేస్తాడు. వాడికైతే వీడియోలో చూడడం ఇప్పటి నుంచి అలవాటు అయిపోతుంది. ఎంత క్యూట్గా చూస్తుండే కదా, ఎట్లున్నాడో మీరే కామెంట్ అయిపోయింది. నా చిన్ని పొట్టి కన్నయ్య వీడిని ఎత్తుకోవడం నా ఫేవరెట్ థింగ్. ఎత్తుకొనే ఉండబుద్ధి అవుతుంది, కానీ చేతులు అయితే బాగానే వచ్చేస్తున్నాయి ఈ మధ్యలో. సో వాడితో ఆడుకోనికి నా జుట్టు అస్సలు కింద వదలొద్దు అనమాట. కింద వదిలితే సగం జుట్టు తినేస్తుండు వాడే. నోట్లో పెట్టుకుంటే మంచిది కాదు, ఎక్కడ మింగేస్తాడనే భయానికి ఎప్పుడు నేను జుట్టు కట్టుకొనే ఉంటాను. అసలు వీడియోలో ఏమనుకుంటారో ఏందో, ఈమె అసలు జుట్టు వేసుకోదు అనేసి అనుకుంటారు కావచ్చు చాలా వరకు, కానీ అది కాదండి రీజన్. పిల్లలు అనమాట. పెద్దోడైతే జుట్టు గుంజుతాడు, చిన్నోడైతే తినేస్తుండు. ఇక్కడ మా బావ అయితే డ్యూటీకి రెడీ అయిపోతుండు. నేను పిల్లలతో ఆడుతున్నా అనేసి నాకైతే ఫుడ్ తెచ్చి ఇచ్చేస్తున్నారు, నువ్వు కూడా తినే నాతో పాటు అనేసి.
నాకు బాగా అనిపిస్తుంది మా బావ తినేటప్పుడు కంపల్సరీ ఫస్ట్ నేను తినాలి, లేకపోతే ప్రశాంతంగా తింటా అంటే పిల్లల్ని ఎత్తుకొని పోతా, అప్పుడే పెట్టుకొని తిను అనేసి అంటారనమాట. ఫుడ్ విషయంలో అస్సలు తగ్గేదిలే అన్నట్టు గట్టిగా తిను అనేసి అంటారు. బికాస్ పిల్లల్ని చూసుకొని ఓపిక అనేది ఉండాలి కాబట్టి నువ్వు మంచిగా తింటేనే పిల్లల్ని హ్యాపీగా చూసుకుంటావు అనేసి మా బావ బాగా ఫాలో అవుతాడు అనమాట. సో సడన్గా మా బావ నాకు ఫోన్ చేసి అసలు ఏమన్నారో తెలుసా అండి, మనకు లీవ్స్ క్యాన్సిల్ అయిపోయినాయి, డ్యూటీస్ ఉన్నాయంట, సో మనకైతే ఇప్పుడు లీవ్స్ లేవు, వెళ్ళట్లేము అనేసి అయితే అన్నారనమాట. ఇక నాకు మామూలు కోపం రాలేదు అసలు. నేను ఫస్టే అన్నాను ఇంటికి వద్దు, వెళ్ళొద్దు, నాకు అంత ఇంట్రెస్ట్ కూడా లేదు అనేసి అన్నా అన్నమాట. సో మా బావ అయితే వినలేదు, లేదు లేదు మనం వెళ్దాము, నాకు వెళ్ళాలని ఉంది, 5 days అట్లా లీవ్ పెట్టుకొని ఇంటి దగ్గర హ్యాపీగా తిరిగి వద్దాం అనేసి అన్నారనమాట. ఇక నేను కూడా 5 days కదా, ఇంకొక 15 days మొత్తం 20 days ఇంటి దగ్గరనే ఉండొచ్చు నేను అనేసి ప్లాన్ వేసుకున్నా. అన్నీ ప్యాక్ చేసేసుకున్నా అండి, వస్తువులన్నీ ఇంట్లో పెట్టేసినాను, స్నానం చేసేసుకున్నాను, మా పెద్దోనికి చిన్నోనికి చేపించేసినాను, ఇక ఆల్ సెట్. ఇక వస్తే వెల్లుడే అన్నమాట. ఆ టైంకి మా బావ అట్లా చెప్పేసరికి నాకు బివచ్చమైన కోపం వచ్చేసింది. ఫస్ట్ ఎందుకు అసలు ఆశ పెట్టాలి నన్ను, నేను వద్దని చెప్పినా కదా అన్నట్టు నాకు అనిపించింది అనమాట. ఇక ఎట్లాగో తప్పదు కదా, ఏం చేయలేం లీవ్స్ లేకపోతే. ఒక్కదాన్నే వెళ్దామంటే ఈ పిల్లలతోనే ఒక్కదాన్ని వెళ్ళడానికి అస్సలు నేను అనుకోను అనమాట. బికాజ్ వీళ్ళని ఎత్తుకొని వెళ్ళడం కంటే ఇక్కడనే ఉండడం చాలా బెటర్. మా మమ్మీ అయితే వచ్చి తీసుకెళ్తా అన్నది, కాకపోతే వద్దులే నీకు పనులు ఉన్నాయి కదా అనేసి అంటే మమ్మీ కూడా సరే అన్నదనమాట. ఇంటి దగ్గర నుంచి మొక్కజొన్నలు, జొన్న రొట్టెలు అవి పంపిస్తలేవే, ఏం ఫీల్ కాకు, అల్లుడికి వెళ్ళి ఉన్నప్పుడే వస్తువులే అనేసి అన్నదనమాట. నేను మస్తు కోపంలో ఉన్నా, అందుకనేసి ఇప్పుడు నాకు ఏదైనా తినబుద్ధి అవుతుంది, కోపంలో ఉన్న హ్యాపీనెస్లో ఉన్నా నేనైతే మస్తు తింటా అన్నమాట. అయితేనే నాకు కోపం పోతుంది, లేకపోతే కోపం అస్సలు పోదు. నా ముఖం చూడండి ఎట్లా పెట్టుకున్నానో, నేను కోపంలో ఉంటే అంతే అన్నమాట. ఇక మంచిగా ఫ్రూట్ జ్యూస్ తీసుకొని అయితే తిందాం, లేకపోతే కనీసానికి ఫ్రూట్ అయినా తినేద్దాం అనేసి అయితే కట్ చేస్తున్నాను. అంతలోనే మా చిన్న బాబు అయితే లేచేసారు, వెనకాల ఉయ్యాల అవుతుంది, మీరే చూడండి. నా కోపానికి వీళ్ళిద్దరు ఇంకా నా కోపం సగం వీళ్ళ మీద చూపించుకుంటా, సగం అయితే ఫుడ్ మీద చూపించుకుంటా అనమాట. అంతే అని కొట్టానండి, అంటే కొడతాను, కోపంలో కొట్టాను, వాళ్ళు తీట పని చేసినప్పుడే కొడతా అనమాట. ఇక మా పెద్ద బాబు అయితే వాడి పని వాడు చేసుకుంటున్నాడు, మా మమ్మీ కోపంలో ఉంది డిస్టర్బ్ చేసి ఎక్కడ కొట్టేస్తుంది అనేసి వాడి పనిలో వాడు ఉన్నాడు అనమాట. సో మంచిగా ఇక జ్యూస్ చేసుకునేంత టైం లేదు అనేసి మా చిన్నోడు లేచాడు కదా, సో మా పెద్దోడికి తినిపిస్తే అస్సలు తినట్లేడు. అందుకే నేనే ఇక మంచిగా వాటర్ మిలన్లో సాల్ట్ వేసుకొని తింటే మస్తు ఉంటుంది అన్నమాట. మా చిన్నోడైతే నేను ఏది తింటే అదే తింటా అంటాడు, వాడికి అదొక అలవాటు అయిపోయింది. నేను ఏది తీసుకున్నా సరే మమ్మమ్మ అనుకుంటూ వస్తుండు మూతి ముందుకు పెట్టి. సో వాడికి కూడా ఒక పీస్ పెడుతున్నాను అనమాట, వాడు కొరకడు, అందుకే అంత ధైర్యంగా పెడుతున్నాను. మా పెద్దోడు వాడి పనిలోనే వాడు ఎప్పుడు ఆడుకుంటూనే ఉంటాడు. సో ఇక సగంకి నా కోపం అయితే అట్లా చల్లారిందన్నమాట. ఇక సరేలే అంటే ఇక వీళ్ళిద్దరిని ఎత్తుకొని ఉంటే నా ఫేవరెట్ థింగ్. సో మా చిన్నోనికి అయితే తినే టైం అయిందన్నమాట, వాడి కోసం అయితే ఫుడ్ చేయాలి. నేను వచ్చుడే లేట్. మా పెద్ద బాబు అయితే చైర్ వేసుకొని వచ్చేసి కూర్చొని లైక్ నించుంటున్నాడు, వాడు కూడా వీడియోస్లో పడుతున్నాడు అనమాట. ఇప్పుడైతే మా చిన్నోనికి అయితే కుక్ చేసి తినిపించాలి, మళ్ళీ మా బావ వచ్చినప్పుడు మా బావ కూడా తింటాడు, అండ్ వస్తున్నా అన్నారనమాట. సో నేను అయితే ముందు తినేద్దాము, ఎప్పుడైనా రాని ఏమైనా తినని అన్నట్టు కోపంలో అయితే వాళ్ళిద్దరికి తినిపించేసి నేను కూడా తిన్నా అనమాట. ఇట్లా అయిందండి. మొత్తానికి అయితే ఉగాదికి అయితే ఇంటికి వెళ్ళలేదు, సో ఇక్కడనే జరుపుకుంటున్నాము. అండ్ రేపు జరుపుకుంటామా లేదా అనే క్లారిటీ కూడా లేదు, బికాస్ వాళ్ళ ఇంట్లో ఉంటేనే నేను ఏదైనా పని చేయగలుగుతాను. అన్నయ్య అండ్ బావ ఇద్దరు డ్యూటీకి వెళ్ళిపోతే కథం, నేను ఏం చేయలేను అసలు. పిల్లల్ని చూసుకోవడం నాకు పెద్ద అదవుతుంది. ఒకళ్ళు ఇవ్వగానే ఇంకోటి పంటాడు, ఇంకొకటి ఏదో ఒకటి చేస్తాడు, అట్లా నా డే మొత్తం అట్లనే గడిచిపోతుంది. ఇల్లు క్లీనింగ్, పూజ, వీటికి కూడా నాకు టైం ఉండదు, బికాస్ వాళ్ళు ఎక్కడ పడిపోతారో, వాళ్ళు ఏడిస్తే నాకు అస్సలు నచ్చదనమాట. అందుకనేసి రేపు జరుపుకుంటామా లేదా అని క్లారిటీ లేదు. ఒకవేళ జరుపుకుంటే పక్క వీడియో అయితే పెడతాను, చూసేయండి. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లక్కీ చిక్కీ 76. ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ప్లీజ్, కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎన్ని వీడియోస్ చేస్తున్నానో వాచ్ అవర్స్ అయితే ఎట్లా తగ్గుతున్నాయి అంటే, నార్మల్గా అయితే మనకు బీవీ తగ్గితే బాగుండు అనిపించినట్టు నా వాచ్ అవర్స్ మొత్తం తగ్గిపోతున్నాయి. మోనిటైజేషన్ దగ్గరికి వెళ్ళిన నా ఛానల్ మళ్ళీ మొదటికి వచ్చినట్టు అయింది నా కథ. సో ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కూడా కొంచెం హోప్గా ఉంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.